తెలంగాణ భవన్లో దాచుకున్నాడు. తెలంగాణ భవన్లో తెలంగాణ భవన్ ఎక్కడ దేశం పోయినా పుకార్లు వేస్తుంది నిజమేనా? ఇంకా తెలంగాణ భవన్లో కానొచ్చుడుగా కానొచ్చిందా? కానొచ్చుడు మాట్లాడాడు. నువ్వు మాట్లాడినావా? నేను కాదా టీవీతో మాట్లాడుతుండు కదా, టీవీలో మాట్లాడుతుండు. ఏది మరి ఇప్పుడు ఈ నీళ్ళ పంచాయతీ ఈ పాడైపోను ఈ కృష్ణానది నీళ్ళ పంచాయతీ ఒకటే అది పెద్ద రాశంగం అయిపోయింది. ఏంది వీళ్ళ మీద వాళ్ళు నూకుతురు ఆడ మీద వీళ్ళు నూకుతురు. ఈ పంచాయతీ ఏంటంటే ఇంతకు గత 10 సంవత్సరాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 811 టీఎంసీ వాటర్ను ఆయన కేఆర్ఎంబి కాడికి పోయి మాకు 299 టీఎంసీ చాలని ఆయన సంతకం పెట్టొచ్చిండు. ఇవాళ ప్రభుత్వం పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పిందని ఆయన అంటుండు. 3 సార్లు కేఆర్ఎంబి మీటింగ్ ఆయనే పోలే దొంగతనంగా. ఆయన పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తుండు. మరి సంతకాలు ఇలా పెట్టినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన పోయి కేఆర్ఎంబికి ఆయనతో మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి దావత్ ఇచ్చిండు. కేసీఆర్ ఇంట్లో దావత్ ఇచ్చి బిర్యానీ పెట్టిండు. రాయలసీమను రత్నాలసీమ చేస్తాడు. ఇంకోటి మీకు మాకు బేజాలు తీసుకోపోరని ఆయనే చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవార్డాలు ఇస్తుండు.